హల్లెలూయా. సంతోషంగా ఉన్న వారందరూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. సమయంలో మరి బైబిల్ గ్రంథం తెరిచినట్లయితే యోహాను రాసినటువంటి సువార్త, బైబిల్ గ్రంథం నుంచి యోహాను రాసినటువంటి సువార్త 14వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు చదువు. యోహాను సువార్త 14వ అధ్యాయం 1 నుండి 6 వచనాలు. బైబిల్ గ్రంథం తెరిచి అందరూ చదవండి. అందరూ చదువుతున్నాము. నీ హృదయాన్ని కలవరపడనీయదు, దేవుని నుండి విశ్వాసం ఉంచున్నావు, నా యందు కూడా మీరు విశ్వాసం ఉంచండి. నా తండ్రి అనేకమైన నివాసాలు కాదు, లేని నేను మీతో చెప్తాను. నేను స్థలం సిద్ధపరచి వెళ్తున్నాను. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరచని ఎడల నేను స్థలంలో మీరును లాగున్నా మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మేము తీసుకుని పోవదును. నేను వెళ్తున్న స్థలం మార్గము నీకు తెలియదని చెప్పాను. అందుకు తోమా, ప్రభువా, ఎక్కడికి వెళ్తున్నావు నాకు తెలియదే, ఆ మార్గం ఎలా తెలియని నన్ను అడుగుగా, మార్గాన్ని సత్యాన్ని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, ఈ మాట ద్వారా మమ్మల్ని హెచ్చరించండి, బాగుపరచండి, స్థిరపరచండి. మా జీవితాలు మా బ్రతుకులను కట్టండి. మా జీవన విధానాలు మీకు మార్చబడాలని, మీ రాకడికి సిద్ధపడే వ్యక్తులుగా మమ్మల్ని మార్చమని మీ మహిమను మాకు తెలుసుకోవాలి. యేసునామములో అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. ఈ మాట మనం ఎక్కడ చదువుతారంటే ఒక సమాధుల దగ్గర చదువుతారు చచ్చిపోయినప్పుడు. ఎందుకంటే మనం కొన్ని విషయాలు కొన్నాటికి కేటాయించేస్తాం. ఇంతకుముందు కూడా మనం ఒక మాటను గుర్తు చేసుకుంటే ఆ మాటలో ఉన్నటువంటి భావం ఏంటంటే వివాహాలు మాత్రమే చదివే మాట, అది కుటుంబాలుగా భావించేవారు కాదు. ఈ మాటకు వచ్చేసరికి సమాధులు చచ్చిపోయినప్పుడు మాత్రమే ఉపయోగిస్తారు. కానీ దేవుడు చెప్తున్నది ఈ మాటలో ఉన్నటువంటి భావం వివాహం గురించి మాట్లాడుతుంది. మనం చచ్చిపోయినప్పుడు చదువుతాం, చచ్చిపోయినప్పుడు చెప్పుకుంటాం. దేవుడు మనకు ఒక స్థలం ఉంచాడు, స్థలంలో మనం వెళ్తాం, మన అక్కడికి తీసుకెళ్తాడనే ఉద్దేశాలన్నీ కూడా మనం మాట్లాడతాం. కానీ పెండ్లి కుమారుడు రాబోతున్నటువంటి దాని గురించి పెండ్లి కుమార్తెగా వధువు సంఘంగా మనం సిద్ధపడి ఆయన కలుసుకొని ఆయన నుండి స్థలంలో మనం ఉండటానికి, ఆయనతో నివాసం చేయడానికి కావాల్సిన వివాహ సిద్ధపాటు కొరకు మాట్లాడుతున్న సంగతుల్ని మనకు తెలిసినా తెలియని జ్ఞానంతో మనం ఏం చేస్తామంటే చచ్చిపోయినప్పుడు దేవుడు మీకు ఒక స్థలం అక్కడ సిద్ధపరిచాడు కాబట్టి అక్కడికి వెళ్ళిపోతారు, మీకు భయం లేదు, నరకంలోకి వెళ్తారు, అదే మనం బోధిస్తూ ఉంటాం. పిల్లరా, దేవుడు వాక్యం చెబుతుంది ఏంటంటే దేవుడు రాకడ అతి సమీపం అయ్యింది. ఆ రాకడలో నువ్వు నిలవబడ్డానికి, ఆ న్యాయ తీర్పుకు నువ్వు సిద్ధపడవలసిన అవసరత ఉంది అని దేవుడు వాక్యం చెప్తా ఉంది. ఎందుకంటే న్యాయ తీర్పులో నీవు నేను నిలిచే రోజు ఒకటి ఉంది. అది ఎక్కువ రోజులు లేదు, అది నేడు రేపు మనకు తెలియదు. మేము బండి మీద వస్తూ ఉన్నాం, చాలా స్పీడ్గా వస్తున్నప్పుడు ఒక వ్యక్తి పైన లారీలో వ్యానో ఏమేమి తెలియదు, పొట్టలో నుంచి పేర్లు అన్నీ బయటకు వచ్చేసాయి. పోలీసులు చాలామంది అక్కడ ఉన్నారు. వాళ్ళు కూడా భయమే తీసిందేమో వాళ్ళకి చూడడానికి, ఆ వెనక్కి పెట్టేసుకున్నట్టే చూసుకొని కొంచెం దూరంలో ఉన్నారు. నేను చూసి నాకు కూడా చాలా అనిపించింది. ఎందుకంటే పాప మనిషి ఉదయాన్న ఏ పని మీద వచ్చి ఉండొచ్చు. ఈరోజు ఆదివారం
నా పిల్లలతో, నా కుటుంబంతో, నా భార్యతో, నా బంధువులతో సెలవు దినం కదా హ్యాపీగా ఉంటానని అనుకోవచ్చు. లేదు చికెను మటను పట్టుకుని వెళ్ళి నా కుటుంబంతో సంతోషంగా తినాలి, రేపు పొద్దున్న మళ్ళీ నేను డ్యూటీకి వెళ్ళాలో, నేను పనికి వెళ్ళాలో, నేను ఏదో చేసుకోవాల్సిన నా పనిపాట్లో వెళ్ళాలని ఒక ప్రణాళిక కలిగి ఉండొచ్చు. కానీ ఉదయాన్నే ఆయన ఈ భూమిని విడిచి వెళ్ళిపోయాడు. దేవుడు వాక్యం చెప్తా ఉంది, సమయం ఎక్కలేదు, యేసు వస్తాడు. దానికి కారణం నేను మనం మాత్రమే గుర్తు చేసుకొని ఆయన రాకడకు సిద్ధపరచవలసిన వారమే ఉన్నామని చెప్తున్నాడు. తోమా లాంటి వాళ్ళు మనలో కూడా చాలా మంది ఉంటారు. అప్పుడప్పుడు అడుగుతారు, ఆ మార్గం ఏంటో మాకు తెలియదు కదా ప్రభువా, ఆ మార్గంలో మేము ఎలా వెళ్ళాలో తెలియదు కదా ప్రభువా అని. అంటే ఆయన అంటున్నాడు, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి దగ్గరికి రాదు చెప్తున్నాడు. తండ్రి దగ్గరికి వెళ్ళడానికి సమయం ఆసన్నమైపోతుంది. రాకడి దినాల్లో మనం ఉన్నాం. ఈ విపత్తులు, ఈ యొక్క పరిస్థితులు, ఈ తారుమారవుతున్నటువంటి ప్రకృతి మరి వినాశాలు ఇవన్నీ ఎక్కడ తీసుకువెళ్తుందంటే ఆయన రాకడని సిద్ధపడమని మనల్ని మన దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడు, జ్ఞాపకం చేస్తున్నాడని జ్ఞాపకం చేసుకోగలగాలి. దేవుడి నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. యెషయా గ్రంథం 48వ అధ్యాయము చూడండి, 16వ వచనంలో మాట ఉంటుంది. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 16వ వచనంలో మాట ఉంటుంది. చదవండి బిడ్డలారా. 48:16. ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడే వాళ్ళను కాను, అది పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడనే ఉన్నవాడును. ఇప్పుడు ప్రభువుకు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. యేసు అంటున్నాడు, ఎలా వచ్చాడు ఆయన, ఎందుకు వచ్చాడు ఆయన, ఈ రాకడ దినాలలో ఆయన మనకి ఎందుకు హెచ్చరిస్తా ఉన్నాడు అంటే ఆయనకి ఏదో తెలియక ఈ లోకానికి నీలాలని అలా వచ్చేటువంటి మనిషి కాదు. ఆయన శరీరధారి అయి ఈ లోకమునకు వచ్చాడు. వాక్యమే శరీరధారి అయి మన మధ్యలో నివసించి కృపా సత్య సంపూర్ణుడుగా మనల్ని ఉద్ధరించడానికి వచ్చాడని జ్ఞాపకం చేసుకోగలగాలి. ఇక్కడ ఆయన చెబుతున్న మాట ఏంటో తెలుసా, నేను ఇప్పుడున్నవాడిని కాదండి, తాత ముత్తాతల కంటే ముందున్నవాడిని, నేను మహావృద్ధుడు, జగత్ ప్రసిద్ధుడని దేవుడు వాక్యం చెప్తా ఉంది. అని అంటాడు, నేను ఆది నుండి ఉన్నవాడిని, రహస్యంగా మాట్లాడేవాడిని కాదు, నేను బహిరంగంగానే మాట్లాడుతూ ఉన్నాను. ఎప్పుడో ఎక్కడో ఉండి నేను మాట్లాడట్లేదు అని అంటాడు కదా. ఆయన చెప్తున్న మాట, అప్పుడు ప్రభువు యెహోవా ఆయన ఆత్మ నన్ను పంపు, దేవుడే నన్ను పంపి నేను వచ్చాను వాళ్ళందరినీ సిద్ధపరచడానికి, మీ కొరకు క్రయధనాన్ని ఇవ్వటానికి, మీ కొరకు నేను చెల్లించవలసినటువంటి ఆ రుణాన్ని, ఆ యొక్క ప్రాయశ్చిత్తాన్ని నేను చెల్లించడానికి వచ్చాను తప్ప నేను అప్పుడు ఉన్నవాడిని, ఆది నుండి ఉన్నవాడిని. దేవునికి స్తోత్రము కలుగునుగా. నేను అల్ఫా ఒమేగా అయ్యాను. ఆల్ఫా ఒమేగా అంటే ఆది అంతమైన వాడని దేవుడు వాక్యం చెప్తుంది. దేవుని నామమునకు మహిమ కలుగునుగా. మనం వాక్యంలోకి వెళ్ళే ముందు కొన్ని మాటలు గుర్తు చేసుకున్నాం. లోకా సువార్తలో కూడా మాట ఉంటుంది, 19:10 అంటాడు చూడండి. లోకా రాసిన సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట చెప్పబడుతుంది. 19వ అధ్యాయం 10వ వచనం, ఎదిగి వచ్చాను ఈ లోకానికి, ఆది నుండి ఉన్నటువంటి నేను, దేవుడు ఆత్మీయగు దేవుడు యెహోవా అయినటువంటి దేవుడు నన్ను ఎందుకు పంపించాడంటే ఈ లోకము జగత్ పునాది వేయబడక మనకు చక్కగా సృష్టించి పవిత్రంగాను పరిశుద్ధంగానే ఉన్నది. కానీ కుయుక్తి కలిగినటువంటి సాతాను మాటలో నశించిపోయింది. కాబట్టి నశించిన దానిని నేను ఏం చేయాలి, వెతికి రక్షించడానికి వచ్చాను. దేవుడు నామమునకు మహిమ కలుగును. నశించిపోతున్న వ్యక్తులను, నశించిపోతున్న లోకాన్ని, నశించిపోతున్న ప్రజలను, నరకానికి జోగిపోతున్న వారిని వెదకి రక్షించడానికి వచ్చాను. అది నా పని అని దేవుడు వాక్యం చెప్తాము. దేవుడు నామమునకు మహిమ కలుగును. ఇంకొక మాటలోకి వెళ్ళినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో 18-19 వచనాల్లో చెప్తున్న మాట ఏంటో తెలుసా, ఆయన నశించిన దాన్ని వెదకి రక్షించడమే కాకుండా చూడండి, ఇక్కడ అంటాడు, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 18-19 వచనాలు. అమ్మా, పితృపారంపర్యమైనటువంటి మీ ప్రవర్తనను విడిచిపెట్టి గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని
చివరికి రక్తదానం వలన మీరేదో ఈ పాప విమోచన కలిగిపోతుందని ఆలోచించవద్దు. లేనిపోని స్నానాలు చేయడం వల్ల మన పాప విమోచన కలుగుతుందని ఎక్కడికక్కడికి వెళ్ళొద్దు. మీ కొరకు నేను మాట్లాడుతున్నాను ఏంటి అని చెబుతాడు ఆయన. అంటాడు 19 అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమైన నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడతారని మీరు ఎరుగుదురు కదా. ఏదో డబ్బు వల్ల, బంగారం వల్ల, ఎక్కడికి వెళ్ళడం వల్ల, అక్కడ వెళ్ళడం వల్ల, బట్టలు మార్చడం వల్ల కాదండి మనం విమోచించబడము. మన జన్మత కర్మత పాపాలను బట్టి నీ కొరకు, నీ పాపముల కొరకు పరిశుద్ధుడైనటువంటి దేవుడు కార్చినటువంటి పవిత్ర రక్తం చేత ఒకేసారి నువ్వు కడగబడినటువంటి అనుభవాలకు వస్తేనే తప్ప నీకు ప్రాయశ్చిత్తం జరగదు. పరిశుద్ధునిగా మార్చబడవు, నరకత్రాయం నుండి తప్పించబడవు, స్వర్గ యొక్క ప్రాప్తిని అనుభవించవు, పరలోక రాజ్యంలో పొందుకోవాలి దేవుని వాక్యం చెప్తావు. కనుక నీవు నేను మనము ఎలా ఆలోచిస్తున్నామనంటే ఏదో అయిపోయిందిలే, ఏదో చేస్తున్నాంలే, ఏదో జరిగిపోతుందిలే అని అనుకుంటున్నాం. కానీ నువ్వు ఈ స్థితిగతుల్లోకి నువ్వు మారకపోతే, ఈ స్థితిగతుల్లోకి నువ్వు రాకపోతే, నా ధనము, నా డబ్బు, నా వెండి, నా బంగారం నన్ను రక్షిస్తుంది అన్నటువంటి ఏదో అయోమయ స్థితిలో ఉంటే నీవు నేను మనము పప్పులో కాలేసుకున్న అవుతాం, నరకానికి కళ్ళు మూసుకుని వెళ్ళిపోతామని జ్ఞాపకం చేసుకోగలగాలి. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అందుకే దేవుడు చెప్తున్నాడు, మీ కొరకు గొర్రె పిల్ల లాంటి యేసయ్య రక్తమును కార్చి దాని నుంచి బట్టి తప్ప దేని నుండి మీరు విమోచించబడరు, దేని నుండి మీరు తప్పించబడరు, దేని నుండి మీరు విడిపించబడరు, దేని నుండి మీరు పరలోక రాజ్యాన్ని పొందుకోరు అని దేవుని వాక్యం చెప్తుంది. అందు నిమిత్తం నేను వచ్చాను అంటాడు. ఇంకా కొంచెం ముందుకెళ్తే వాక్యంలోకి వెళ్ళే ముందు ఒక మాట చెప్పి నేను వాక్యంలోకి వెళ్తాను పిల్లలు, అంత ఉపోద్ఘాతం నేను మాట్లాడుతున్నాను. యోహాను రాసిన సువార్త చూడండి 13వ అధ్యాయంలో నుంచి ఒక మాట చదువుకుందాం. యోహాను రాసిన సువార్త 13వ అధ్యాయంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందామండి. 11వ అధ్యాయం 21వ వచనం చదవండి. ఏంటమ్మా? యేసు ఈ మాటలు పలికిన తరువాత ఆత్మలో కలవరపడి నీలో ఒకడు నన్ను అప్పగించునని నీతో నేను నిశ్చయంగా చెప్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును. ఎందుకంటే మీరు భక్తులు, మీరు ప్రేమ దేవుని ఎరిగిన వాళ్ళు, మేము దేవుని కాన్పించిన వాళ్ళు, మేము దేవునికి అన్ని చేసిన వాళ్ళు, మేము కూడలేని వాళ్ళు అనుకుంటున్నాం. మనలో నుంచి ఒకటి అప్పగించగలిగినటువంటి స్థితిలోకి వెళ్ళిపోతున్న భయంకరమైనటువంటి భ్రష్టత్వంలో బ్రతుకుతున్నామని గమనించట్లేదట. 33వ వచనం చదువుతుంది అంటాడు, పిల్లలారా ఇంకా కొంతకాలము మీతో నేను ఉంటాను, మీరు నన్ను ఎదుగుతారు, మీరు నేను ఎక్కడికి వెళ్తానని మీరు అక్కడికి మీరు రాలేరని నేను యూదులతో చెప్పిన ప్రకారం. ఎందుకంటే ఫస్ట్ మాటలు ఆయన ఏమన్నాడు? ఫస్ట్ మాటలు ఏమన్నాడు? 21లో ఆయన బాధపడి మీలో మీరు నాలో ఒకరిని మీరు నా మీలో ఎవరో ఒకరిని అప్పగించుకోవాలి. మీరు అనుకుంటున్నారు నాతో నమ్మకం ఉన్నారు అనుకుంటున్నారు, మీరు ప్రార్థన చేస్తున్నారు అనుకుంటున్నారు, మీరు వివేకం కలిగి ఉన్నారు అనుకుంటున్నారు, మీరు బుద్ధి కలిగి ఉన్నారు అనుకుంటున్నారు. కానీ మీ విశ్వాసం అంతర్గతి జారిపోయిందంటే మీరు నన్ను ఒకటి అప్పగించగలిగిన పరిస్థితికి వచ్చేసారా? రెండో మాట ఏమంటాడు? నేను అసలు మీరు అనుకుంటున్నారు నాతో పాటు వచ్చేయాలనుకుంటారు, కానీ నేను ఏ స్థలంలో ఉన్నాను ఆ స్థలంలో రాగలిగినటువంటి యోగ్యత నీకు లేదు నాకు. మూడో మాట ఒకసారి చదవడంలో 32 వచ్చిన మాట ఉంటుంది. దేవుడు ఆయన మహిమపరచబడిన ఎడల దేవునికి స్తోత్రం కలుగును. ఎవరి అందైతే దేవుడు మహిమపరచబడతాడో దేవుడు వారిని ఏం చేస్తాడంటే మహిమపరచబడతాడు. నీవు నేను మనం ఆలోచించాలి, గమనించాలి. మన పరిస్థితి ఎలా ఉంది, మన స్థితి ఎలా ఉంది, మన జీవన విధానం ఎలా ఉంది. రాకడికి సిద్ధమైపోతున్నటువంటి పరిస్థితుల్లో ఉంటుండగా మనం ఏమై ఉన్నాము అనేది మనం ఆలోచించుకోవాలంటే దేవుని నామమునకు మహిమ కలుగును. కనుక దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే ఈ సమయంలో దేవుడు, ఎందుకంటే నిన్ను మహిమపరచబడాలంటే హానోకు అనేటువంటి వ్యక్తి మనకు తెలుసు. హానోకు
దేవునితో బ్రతికి దేవునితో నడిచినటువంటి మానవుడు మీరు వాక్యమైన లోపి మాట చెప్పాలి. ఇంతకు ముందు కూడా మీకు చెప్పాను నేను, ఆయన 8 సంవత్సరాలు నడిచాడు అనేసి. కనుక దేవుడు వాక్యం చెప్తుంది ఆదికాండం 5వ అధ్యాయంలో 24వ వచనంలో చూసినట్లయితే దేవునికి ఇష్టడుగా ఉన్నాడట మానవుడు. 5వ అధ్యాయం చూడండి 24వ వచనం ఆదికాండంలో ఆనోకు దేవునితో నడిచిన తరువాత దేవునికి స్తోత్రము కలుగునుగా. ఆనోకు దేవునితో నడిచిన ఆనోకు దేవుడితో నడవడానికి గల కారణం ఏంటంటే దేవునికి ఇష్టడుగా బ్రతికాడంట, దేవునికి నచ్చినట్టుగా బ్రతికాడంట, దేవుడికి ఆయనకు యోగ్యకరమైనటువంటి బ్రతుకు బ్రతికాడంట. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాటలు ఉంటాయండి. చదవండి పిల్లరా. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చూడండి 11వ అధ్యాయం 5వ వచనాల్లో ఇందును గూర్చి మేము చెప్పవలసింది ఏమనగా ఏంటండి? అనేక సంగతులు ఉన్నాయి కానీ ఏం చదువుతున్నారు? 11వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనాన్ని 6వ వచనాన్ని చదవండి. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండా కొనుక్కోబడెను. ఆయన కొనుక్కోబడక మునుపు దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆదికాండంలో ఈ హానోకు గురించి మాట్లాడుతూ ఆయన దేవుడితో నడిచాడు, దేవుడితో ఉన్నాడు, దేవుడితో కొనుక్కోబడ్డాడనే మాటలు మనం చదివాము పిల్లరా. ఈ లోకంలో దేవుడి చిన్న కృప ఏంటంటే దేవుడికి ఇష్టడుగా ఉంటే, దేవుడికి యోగ్యంగా ఉంటే, దేవుడికి నచ్చినట్లుంటే ఈ లోకంలో మనం మరణమే చూడము. ఈ లోకంలో మనం చచ్చిపోవడం అనేదే ఉండదు. దేవుడితో పాటు కొనుక్కోబడ్డాడంట ఆయన. దేవుని నామమునకు మహిమ కలుగుతుంది. ఈ లోకంలో 65 సంవత్సరాల పైగా ఆయన బ్రతికి దేవుడితో 300 ఏళ్ళు నడిచి దేవుడితో జీవించిన తరువాత ఆయన దేవుడితో అలాగా పరలోక రాజ్యాన్ని కొనుక్కోబడ్డాడు. మరణం ఈ లోకంలో ఆయన జరగలేదు, కలగలేదు. ఆయన జీవం కలిగిన వ్యక్తిగానే వెళ్ళిపోయాడు. అందుకే ఆలోచన అంటాడు కదా, దేవుడికి ఇష్టడుగా ఉండాలంటే విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడుగా ఉండలేమని దేవుడి వాక్యం చెప్తుంది. ఆలోచన ఏమంటుందండి? విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడుగా ఉండుట అసాధ్యం అంట. దేవుని నామమునకు మహిమ కలుగును. విశ్వాసం లేకుండా దేవుడికి హానోకు దేవుడితో నడవడానికి కారణం, దేవుడితో వెళ్ళిపోవడానికి కారణం, దేవుడు మరణం ఈ లోకంలో చూడకుండా జీవం కలిగిన వాడుగా జీవించడానికి గల కారణం ఏంటంటే హానోకులో ఏముందంటే విశ్వాసం ఉందంట. ఎందుకంటే విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడుగా ఉండలేము. మనం దేవుడికి ఇష్టపడాలి, ఆయనతో మనం తీసుకువెళ్ళాలి, ఆయనతో మనం నడవాలి, ఆయన కావాలి, మనకు కావాల్సిన ఆయన ఇవ్వాలి, మనకు కావాల్సిన ఆశీర్వాదాలతో మనల్ని ఆయన నింపాలి, మనల్ని బలపరచాలి, జ్ఞానము తెలివి వివేచనాన్ని మనకు సమృద్ధిగా అనుగ్రహించాలంటే ఆయనకి మనం ఎలా ఉండాలంటండి? ఇష్టడుగా ఉండాలంట. దేవుడికి ఇష్టడుగా లేకపోతే అయిష్టం అయిపోతే దేవుడు ఇష్టపడడం దేవుడు వాక్యం చెబుతోంది. దేవుడి నామమునకు మహిమ కలుగునుగాక. కొంతమంది క్రైస్తవులు అయిష్టులు అయిపోతున్నారు, కానీ హిందువులు మాత్రం, లేకపోతే అన్యులు మాత్రం, లేకపోతే దేవుని ఎరుగలేని వారు మాత్రం, లేకపోతే క్రైస్తవ వ్యాకరణలు అనేటువంటి వారు మాత్రము దేవునికి ఇష్టలుగా ఉన్నారు. బైబిల్ గ్రంథంలో కూడాను తూరు సీదోను ప్రాంతంలో జీవిస్తున్నటువంటి చెందినటువంటి కనాను స్త్రీ అయినటువంటి ఒక వ్యక్తి ఉంది. ఆమె అన్యురాలు. ఆమె దేవుని కోసం తెలుసు కానీ దేవుని నమ్మలేదు, దేవుని ఎరగలేదు, దేవుని విశ్వాసం కనుగోలేదు, దేవుని యొక్క శక్తిని మాత్రం అక్కడక్కడ వినడం మాత్రం తెలుసుకోలేదు. కాబట్టి ఆమె ఏం చేసిందంటే ఆమె కూతురు చచ్చిపోగానే ఆమె ఏం చేసిందని యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. మత్తయి సువార్త 15వ అధ్యాయం 28వ వచనంలో అంటాడు చూడండి ఈ మాట. ఆమె దేవుని తెలుసుకోలేదు, ఆయన అన్యురాలుగానే క్రైస్తవురాలుగానే బ్రతికింది. బ్రతికిన కానీ ఆమె యేసు మీద ఉన్నటువంటి విశ్వాసమును బట్టి చదవండి ఆ మాట 15:28లో అంటాడు. మత్తయి సువార్త
అందుకు యేసు అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరుకున్నదే నువ్వు అమ్మునుగా. ఆ నన్నుగా విశ్వాసమును బట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే నీ విశ్వాసము గొప్పది గొప్పది గొప్పది. ఆయన ప్రభువుని అంగీకరించలా, ప్రభువుని వెంబడించలా, ప్రభు అంటే ఏంటో తెలియదు, విశ్వాసాన్ని వ్యక్తపడ. కానీ ఒక నమ్మకం ఉంది కాబట్టి ఆ నమ్మకంతో ప్రభువా నువ్వు నాయన ముడితే, నువ్వు ఆలోచిస్తే, నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు దీవిస్తే నా కుటుంబము, నా బిడ్డ, నేను అందరం బాగుంటామని ఆశతో మీ దగ్గరికి వచ్చామనగానే యేసు ప్రభు అన్నాడు అమ్మా నీ విశ్వాసము గొప్పది. ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు ప్రియులారా, రోమా శతాధిపతి అయినటువంటి వాడు. ఆయన కూడా ఒక సువార్త 7వ వచనంలో మనకు కనబడతాడు. ఆ యొక్క సైనికుడు ఒక ఆయన చనిపోతాక నా సైనికుడు చనిపోయి యేసు ప్రభు దగ్గరికి అయ్యా మేము తేలని పరిస్థితిలో ఉన్నాము, ఆయన కొరకు నువ్వేమైనా ప్రార్థన చేయగలవా, మాట ఇవ్వగలవని చెప్పేసి యేసు ప్రభు దగ్గరికి వచ్చాయని చెబుతాడు. అందుచేత నీ దగ్గరికి వచ్చేందుకు అయితే నువ్వు ఒక్క మాట సెలవు ప్రభువా చాలు, బతికేస్తాడు నా సైనికుడు, నా దాసుడు స్వస్థపరచబడతాడు. నాకు అధికారం ఉంది, నాకు తెలివి ఉంది, నాకు జ్ఞానం ఉంది, నాకు అన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళగలను, నాకు డబ్బు ఉంది, హోదా ఉంది, అయినా ప్రభువా నీ మీద నాకు ఒక విశ్వాసం ఉంది, నువ్వు ఒక్క మాట సెలవిస్తే చాలు ప్రభువా నా దాసుడు ఏమైపోతాడండి, స్వస్థపరచబడతాడు, బ్రతుకుతాడు అని చెప్తూ ఉన్నాడు. అందుకే అంటాడు నీ విశ్వాసము గొప్పది అంటాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. 9వ వచనంలో ఈ మాట అంటాడు నీ విశ్వాసము గొప్పది. నీ విశ్వాసము గొప్ప విశ్వాసం అనేది. నీ విశ్వాసం మామూలు విశ్వాసం. 9వ వచనంలో ఏముందమ్మా చదవండి ఒకసారి. అక్కడ యేసు మాటలు అతని గూర్చి ఆశ్చర్యపడి తిరిగి ఇశ్రాయేలులో కూడా ఇంత గొప్ప విశ్వాసాన్ని నేను చూడలేదు, నన్ను నమ్ముకున్న వాళ్ళు చూడలేదు, నన్ను వెంబడించిన వాళ్ళు చూడలేదు, నువ్వు నన్ను తెలియకపోయినప్పటికీ, నన్ను నమ్మకపోయినప్పటికీ, నువ్వు అన్ని జనాంగములు ఉన్నప్పటికీ కూడా నీ విశ్వాసము గొప్పది అని అంటాడు. దేవుని నామమునకు స్తోత్రము కలుగును. హల్లెలూయా హల్లెలూయా. దేవుడికి కొంతమంది విశ్వాసం ఇష్టం ఉండదు. వీళ్ళ విశ్వాసం గొప్పదన్నాడు, వీళ్ళ విశ్వాసం మంచిదన్నాడు, వీళ్ళ విశ్వాసం నచ్చిందన్నాడు. కొంతమంది ప్రభువుని తెలుసుకున్న వాళ్ళే, ప్రభువుని అంగీకరించిన వాళ్ళే, ప్రభువుని వెంబడించిన వాళ్ళే, ప్రభు చిత్తాన్ని ఎరిగిన వారి విశ్వాసం అంట దేవునికి నచ్చలేదు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. చూడండి మత్తయి సువార్త 6:30-31 వచనం అంటాడు. ఈ ప్రతిదానికి నేను చెప్పుకొని వెళ్ళిపోగలుగుతాను, కానీ రెఫరెన్స్ ఎందుకు ఇస్తున్నానంటే ఇక్కడ మీకు ఉంది అని తెలుస్తుందని, ఇంకేం కాదు. మత్తయి సువార్త 6:30-30 వచనము 31 వచనము. అల్ప విశ్వాసులారా చూడండి, యేసు ప్రభువు వారంట వచ్చి విశ్వాసం, మీ విశ్వాసం ఎలాంటిదండి, అల్ప విశ్వాసులైనటువంటి వారు మీరు చింతపడొద్దండి, రేపటి దినమున గురించి మీరు విచారించొద్దు అని దేవుని వాక్యం చెప్తాము. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. వీళ్ళు ప్రభువుని తెలుసుకున్న వాళ్ళు, ప్రభువుతో ఉన్నవాళ్ళు, ప్రభు రాజ్యం గురించి ఆలోచించేవాళ్ళు, ప్రభువుని వెంబడించేవాళ్ళు, కానీ వీళ్ళ విశ్వాసం ఎలా ఉందండి, అల్ప విశ్వాసం అన్న. సీరియస్ గా వీళ్ళు తీసుకోవట్లేదు విశ్వాసం గురించి, విశ్వాసం గురించి సీరియస్ గా ఆలోచించడం లేదు, వ్యక్తపరచడం లేదు, దేవుని ప్రేమను అర్థం చేసుకునే మనుషులుగా ఉన్నారు. అందుకే దేవుడు అంటున్నాడు మీరు చింతపడద్దు, మీ విశ్వాసం గురించి మీరు చింతపడద్దు, మీరు అల్ప విశ్వాసులైనటువంటి సరైన విశ్వాసం లేని వారు. యేసు ప్రభువు వారు రోజు మనకి ఇదంతా తెలిసిన విషయమే, ధోనిలో ఆయన ఏం చేస్తున్నాడండి, పడుకున్నాడు. పడుకుంటుండగా ఆయన డీప్గా అడుగు భాగానికి వెళ్ళి పడుకున్నాడు. వీళ్ళందరూ పై భాగంలో ఆ పడవలో ఉండి ఈ పడవని ముందుకు కొనసాగిస్తున్నారు.
యేసు ప్రభు మాత్రము గాఢ నిద్రలో ఆ యొక్క డీప్ స్లీప్ లో కిందకి వెళ్ళిపోయి అడుగు బాగా పడుతున్నాడు. ఈలోగా పెను తుఫాన్ వచ్చేసింది. ఆయనకి చాలా భయంకరంగా ఉంది తుఫాను. ఆ తుఫాన్ వస్తున్నప్పుడు ఈ జాలరులు, వీరికి అలవాటు ఉన్న మనుషులు, వీళ్ళు ఎన్నో చేపలు పట్టేవాళ్ళు, సముద్రం మీద ఎన్నో సంవత్సరాలు వీరికి అలవరుచుకోగలిగినటువంటి వాళ్ళు, వీరికి తెలియదంటూ ఏమి లేదు. సముద్రం ఎలా ఉంటది, ఆ ఎత్తు పల్లాలు, ఆ యొక్క స్థితిగతులు అన్ని తెలిసినవే. అయినప్పటికీ కూడా ఆ తుఫాను బట్టి యేసు ప్రభు కింద వెళ్ళిపోయాడని లేడని భయాందోళన చెందిపోయి, ప్రభువా ప్రభువా ఇక మేము చచ్చిపోతాం, మాకు ఇదైపోయింది, ఈ తుఫాను ముందు కొట్టుకొని పోతుంది అనేటువంటి భయాందోళనతో గుండెలు బాగుంటున్నారు. ఇది మనకి మత్తయి సువార్త 8:26 ఈ మాటలు ఉంటాయి. ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నా ఒకసారి వినండి. ఈ విషయాన్ని మీరు ఆలోచించాలి, గమనించాలా. ఫస్ట్ పడవలో పైన చచ్చిపోతారా, కింద చచ్చిపోతారా? పైన చచ్చిపోతారా, కింద చచ్చిపోతారా? యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడు? కింద. ఎవరు గుండెలు బాదుకోవాలి? ఫస్ట్ యేసు ప్రభు బాదుకోవాలి. నేను కింద ఉన్నారా, మీరు పైన ఉన్నారా, మీరు చచ్చిపోతారా, వదిలిపోతే అడుగు వెళ్ళిపోతారా అని బాదుకోవాలి. కానీ పైన ఉన్న గుండెలు బాదుకుంటున్నారు. రెండోది ఇంకో విషయం ఆలోచించాలి. మెలకు ఉన్నవాళ్ళు చచ్చిపోతారా, కడుపుల పిల్లలు చచ్చిపోతారా, ఆటలు చచ్చిపోతారా? కడుపుల వాళ్ళు చచ్చిపోతారు. మెలకు ఉన్నవాళ్ళు తప్పించుకోవాలి. ఏ ఇబ్బంది వచ్చింది కాబట్టి తప్పించుకోవడం వాళ్ళకి తెలుసు. కానీ గాఢతలు ఉన్నప్పుడు చచ్చిపోతుంది కదా, కానీ ఈ గుండెలు బాదుకుంటున్నారు. తప్పించుకోవడానికి అవకాశం ఉన్నవాళ్ళు కూడా బాదుకుంటున్నారు. మూడోది సాధారణమైనటువంటి సముద్రం మీద పెద్ద అవగాహన లేని చచ్చిపోతారా? చిన్నప్పటి నుండి సముద్రంలో బ్రతికి, సముద్రంలో ఈది, సముద్రంలో చేపలు పట్టుకొని, సముద్రమే జీవితం అనుకుని బ్రతికి చచ్చిపోతారా? సాధారణ జీవితం బ్రతికి కొత్తగా సముద్రం చూసినాడే కదా, అలా భయపడిపోయి నీళ్లు ఈతరాకి చచ్చిపోతాడు. అతను చక్కగానే ఉన్నాడు. వీళ్ళేం చేస్తున్నారండి? ఒకసారి మత్తయి సువార్త 28:26 చదవండి. అల్ప విశ్వాసులారా, ఎందుకురా మీరు భయపడుతున్నారు? ఇన్ని రోజులు నాతో ఉన్నారు కదా, ఇన్ని రోజులు నాతో తిరిగారు కదా, నా స్థితి ఏంటో, నా బలం ఏంటో, నా శక్తి ఏంటో, నా ప్రభావం ఏంటో మీకు తెలుసు కదా. ఇన్ని తెలిసినటువంటి మీరు అల్ప విశ్వాసులైనటువంటి వారులాగా ఎలాగా బిహేవ్ చేస్తున్నారు, ప్రవర్తిస్తున్నారు? చదువు. అల్ప విశ్వాసులారా, ఎందుకురా భయపడుతున్నారు? మాతో చెప్పి దేవునికి స్తోత్రము కలుగును. గాలిని సముద్రమును గర్జించగా నిమ్మలమైపోయినట. దేవుని నామమునకు మహిమ కలుగును. అరే ఇంత తుఫాను రాగానే రోజు సముద్రంలో బతికిన వాళ్ళు ఏమైపోతున్నారు? యేసు ప్రభువా పర్వాలేదు, మేము చిన్నప్పటి నుండి సముద్రంలోనే, ఈ బలమైన ఇంట్లోనే, ఈ చేపలు పట్టిన వాళ్ళనే, మాకేమి పర్వాలేదు, మేము ఉన్నాం, మేము రక్షించేస్తామని చెప్పవలసినటువంటి ఇల్లు ఈ విశ్వాసం యేసు ప్రభు ఇన్ని సంవత్సరాల నుండి, ఇన్ని సంవత్సరాలు తిని, ఇన్ని సంవత్సరాలు అనుభవించి, ఇన్ని బోధలు విని, ఆయనతో నడిచి, ఇన్ని చూచి క్రియలు చేసి, ఇన్ని అద్భుతాలు చూచి, ఇన్ని చేస్తున్నటువంటి మనుషులు ఆడుతున్న మాట ఏంటంటే గుండెలు బాదుకొని భయపడిపోతున్నారట. యేసు ప్రభు వచ్చి లేచి ఆత్మ విశ్వాసులైన వారులారా అంటాడు. ఆత్మ విశ్వాసం ప్రభువుకు నచ్చదు. ఆయన యేసు ప్రభు సమీపంలో ఉన్నారు, యేసు ప్రభుతో ఉన్నారు, యేసు ప్రభుని అనుసరిస్తున్నారు, యేసు ప్రభు చేసిన సూచన కార్యాలు, అద్భుతాలు, ఆ ఆశ్చర్యకాలు అన్ని చూస్తున్నారు. కానీ వారి విశ్వాసం సరిగా లేదు. కొంచెం ముందుకెళ్ళి ఇక్కడ ఈ సిచ్యువేషన్ మనం ఆలోచిస్తే, యేసు ప్రభు వారు నీటి మీద నడిచారు. నడిచిన తర్వాత మీలాగా మంచి విశ్వాసం అంటే పేతురు నువ్వు కూడా నడుస్తారు, మీరు కూడా నడుస్తారని పేతురు వెళ్ళాడు. పేతురు నడవగానే పక్కన ఉన్నటువంటి 11 మంది ఏం చేశారు తెలుసా? చప్పట్లు కొట్టి, అరే భలే నడుపుతాడు పేతురు అన్న, క్లాప్స్ 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 క్లాప్, బాగా నడుపుతాడని అన్నాడు. పేతురు ఇంకా 4 అడుగులు ముందుకు వేసాడు. నడిచిన తర్వాత ఎంతవరకు నేను వచ్చాను అనేసి వెనక్కి చూడటం మొదలెట్టాడు. మునిగిపోవడం స్టార్ట్ అయ్యాడు. మనలో కూడా విశ్వాసంలో ముందుకెళ్తున్నప్పుడు మంచి ప్రార్థనలో ఉన్నావు, భక్తిలో ఉన్నావు, దేవుడి వాక్యంలో ఉన్నావు, దేవుడితో బాగా నడుస్తున్నావు అని ఎవరైనా కొంతమంది మనం బూస్ట్ చేస్తున్నప్పుడు నేను ఎంత బాగా చేస్తానని వెనక్కి చూడకూడదు.
ఇంకా నడిపించు ప్రభువా నన్ను ముందుకు యేసయ్యలో చూసేవారు అన్నారు. లేకపోతే మనం ఏమైపోతాము, మునిగిపోయే పరిస్థితుల్లోకి వెళ్ళిపోతామని జ్ఞాపకం చేసుకుంటారు. నీ విశ్వాసం దేవుని చిత్తమును ఎరిగినటువంటి విశ్వాసమైన దేవుని చిత్తాన్ని తెలుసుకునే విశ్వాసమైన హనోకు దేవుని చిత్తాన్ని తెలుసుకున్నాడు కాబట్టి, దేవుని చిత్తాన్ని నమ్మాడు కాబట్టి, దేవుని విశ్వాసం ఉన్నాడు కాబట్టి హనోకు దేవుడితో నడిచాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు దేవుడితో నడాలి, నువ్వు దేవుడితో ఉండాలి, దేవుడి రాజ్యంలోకి వెళ్ళాలి, దేవుడి కృపను అనుభవించాలంటే దేవుడి చిత్తమును ఎరిగిన వాడై ఉండాలా, విశ్వాస సంబంధమైనటువంటి వ్యక్తిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాళ్ళిద్దరూ అవిశ్వాసం, ఒక రకంగా దేవుడు ఎరుగలేని మనుషులు, వారు అన్యులు అయినప్పటికీ వారి విశ్వాసం గొప్పది, వారి విశ్వాసం మంచిదే చెప్తున్నాడు. వీరు దేవుడితో ఉన్నవారే కానీ, దేవుడితో తిన్నవారే కానీ, దేవుడితో నడిచేవారే కానీ వీరి విశ్వాసం ఎలాంటి విశ్వాసం అంటే అల్ప విశ్వాసం, చెడ్డ విశ్వాసం జరుగుతున్నాడు. ఎందుకంటే విశ్వాసానికి అంత ప్రాముఖ్యత అనిపించదంటే విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉండటము అసాధ్యం. నీకు విశ్వాసం లేకపోతే నువ్వు దేవుడికి ఇష్టడిగా ఉండలేవు. ఎందుకంటే వినుట వలన విశ్వాసం కలుగుతుందట, నీ విశ్వాసమే నేను స్వస్థపరుస్తుందట, నీ విశ్వాసమే నేను నడిపిస్తుందట, నీ విశ్వాసమే నేను బాగు చేస్తుందట, నీ విశ్వాసమే నేను పరలోక రాజ్యానికి చేరుతుందట. విశ్వాసం వలనే ప్రతిదానికి డిపెండ్ అపాన్ ఫెయిత్. విశ్వాసం సరైనది కాకపోతే మనం ఏమి సాధించలేదు. హనోకు విశ్వాసం కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన దేవుడితో నడిచాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుని చిత్తాన్ని ఎరిగాడు కాబట్టి దేవుడితో నడవగలిగాడు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మన విశ్వాసం ఎలా ఉండాలంటే దేవుడు మన మాటలు చెప్తున్నాడు. నీ విశ్వాసము మత్తయి సువార్త, మీకు రెఫరెన్స్ లో ఒకసారి మత్తయి సువార్త తెరవండి. మత్తయి సువార్త 14వ అధ్యాయము 31వ వచనం అంటాడు. 14:31 అంటాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. పేరు ఎప్పుడైతే అనేక చోట మొదలు పెట్టాడో పేరు ఏమైపోతున్నాడు, అక్కడ మునిగిపోతున్నాడు. వెంటనే చేయబడుకొని అల్ప విశ్వాసి అన్నాడు. ఆ అల్ప విశ్వాసం ఎక్కడ తీసుకెళ్ళిపోయిందంటే ఒక్కసారిగా అవిశ్వాసం అల్ప విశ్వాసం స్టార్ట్ అయితే ఎంత భయంకరమైన స్థితిని తీసుకెళ్ళిపోతుందంటే పేతురు నడక దగ్గర స్టార్ట్ అయినటువంటి అల్ప విశ్వాసము చివరికి యేసుప్రభు చనిపోయి యేసుప్రభు దగ్గరికి అప్పగించబడిన రోజు నీవు ఎవరు, నాకు యేసుప్రభు ఎవరో తెలియదు అన్న స్థితికి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. యేసుప్రభుతో ఉన్నట్టున్నా, యేసుప్రభుతో నడిచినట్టున్నా, యేసుప్రభుతో తిన్నట్టున్నా అంటే ఏమన్నాడంటే కుమారు నీవు ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. ఒకసారిలో విశ్వాసం లేకుండా దేవుడికి విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉండడు. నీలో అల్ప విశ్వాసం ఉంటే, నీలో అవిశ్వాసం ఉంటే, నీలో చెడ్డ విశ్వాసం ఉంటే, నీకు దేవుడికి ఇష్టం లేనటువంటి విశ్వాసం ఉంటేగా నువ్వు దేవుడి దగ్గర నుంచి ఏమి సంపాదించుకోలేవు. దేవుని వాక్యం చెప్తుంది. ఇక్కడ స్టార్ట్ గుడి నడకల మీద స్టార్ట్ అయినటువంటి అల్ప విశ్వాసము చివరికి యేసు ప్రభువుని అప్పగించగలిగిన, యేసు ప్రభు కడు ఘోరమైనటువంటి పరిస్థితుల్లోకి వచ్చినప్పుడు, చివరికి యేసు ప్రభు వారు అప్పగించబడినప్పుడు, యేసు ప్రభు వారి లోకాన్ని విడిచిపెట్టగలిగినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు కూడాను ఈ ఎవరో నాకు తెలియని అమ్మా చెప్పగలిగినటువంటి ప్రేరణ ఆ యొక్క ఒత్తిడి కలిగించగలిగిన స్థితికి తీసుకెళ్ళిపోయింది ఆ విశ్వాసం. అందుకే దేవుని చిత్తాన్ని ఎరిగిన వారు ఉన్నారంట. అందుకే ప్రతి విషయంలో మనం సందేహించకూడదు. దేవుడు వెళ్ళమన్నాడు కాబట్టి వెళ్ళాలంతే, దేవుడు చేయమన్నాడు కాబట్టి చేయాలంతే, దేవుడు అన్నాడు కాబట్టి చేయాలి. ఎందుకంటే భూమి ఆకాశంలో గతించింది నా మాటలు గతించవు. ఆయన అవునంటే అవును, కాదంటే కాదు, ఆయన ఏం చెప్తే అదే. ఆయన మాట సెలవుగా సముద్రం ఏమైపోతుందండి నిమ్మలమైంది, నోరు మూసుకొని ఉందంట. అరే ప్రకృతి ఏమంటుంది, సముద్రం ఏంటారు కదా. యెహోషువ ప్రార్థన చేయగా సూర్యుడే నోరు మూసుకొని ఉన్నాడు కదా. మోషే ప్రార్థించగానే సముద్రమే నోరు మూసుకొని ఉంది కదా. రెండు ముక్కలు అంటే అలా ఇటు పారకుండా అక్కడ అలా ముందు ఆగిపోయింది కదా. ఏలియా ప్రార్థించగానే యోర్దాను రెండు భాగాలుగా మారిపోయింది కదా. ఇన్ని చూసినటువంటి మనం మన జీవితాల్లో ఇంకా అల్ప విశ్వాసులంగా బ్రతికితే దేవుడికి ఇష్టలుగా మనం మారలేమని దేవుడు వాక్యం చెప్తారు.
గాయాల్లో వేలు పెట్టు, నువ్వు ఆయన హృదయాల్లో వేలు పెడుతున్నావు. ఆయన ఇంకా బాధపడుతున్నావు, నేను ఇంకా బాధపడుతున్నాను, మనం ఇంకా బాధపడుతున్నాం కనుక ఆయన గాయాల్లో వేలు పెట్టగలిగిన విశ్వాసులు మనం బ్రతకూడదని దేవుడు వాక్యించారు. దేవుడు నామం ఒక మాట యెషయా గ్రంథం చదవండి. ఒక మాట యెషయా గ్రంథం 5వ అధ్యాయము. యెషయా గ్రంథం 5వ అధ్యాయము. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 19-20 వచనాలు చదవండి. ఆయన త్వరపడెను, మేము ఆయన కార్యము చూచినట్లు దేవునికి స్తోత్రము కలుగును. ఇక్కడ యెషయా గారు చెప్తున్నాడు, మేలు చీకటనియు కీడు మేడనియు మనం చెప్పుకుంటాం కదా. సాయంత్రం అయిపోతారు లైట్ వేయగానే ఎవరు చూడము, మనం చేతులకు నమస్కారం పెట్టుకున్న వాళ్ళు, ఉంగరాలకు నమస్కారం పెట్టుకున్న వాళ్ళు, మనుషుల మొఖాలు చూసిన వాళ్ళు, ఉదయాన్నే లేవగానే ఈ మొఖం ఆ మొఖం చూసిన వాళ్ళు, మా మదర్ మా ఇంటికి వచ్చింది అనుకోండి, మా ఆవిడ కనబడితే మా ఆవిడ వెళ్ళి చూడాలి, చూడకుండా నన్ను కానీ పిల్లల్ని కానీ పిలుస్తుంది. వాళ్ళు చూసిన తర్వాత టీ ఒకవేళ తీసుకొస్తే ఆ టీ అది పెట్టి 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 అని అంటారు. ఆ మంచం కింద పెట్టేసి రూమ్లో నుంచి బయటకు వెళ్ళిపోయినాను. ఈమె నా దగ్గర వచ్చి చెప్తుంది, నేనేం చేశానని నన్ను వెళ్ళిపోమంటుంది ఏంటి? నేను మంచిగా ప్రేమతోనే కదా అయ్యో లేచి వచ్చింది కదా అని చెప్పి టీ చేసిస్తే వెళ్ళిపోమంటుంది. అప్పుడు నేను కనబడగానే ఆ వచ్చావా అని చెప్పి నా మొహం చూసేసి అప్పుడు లేచి అప్పుడు మొహం పడుకొని అడిగితాను. లేదా పిల్లలను పిలిచి రావుతుంది. ఎందుకంటే ఇవన్నీ ఏంటంటే ఈ మాటలు మనం చదువుకున్నాం, చీకటి మంచిదని, పగలు మంచిది కాదని, ఇది మంచిది కాదు, అది మంచిది కాదని, సంవత్సరం మంచిది కాదు, రోజు మంచిది కాదని, కొంతమంది మంగళవారం నాడు మంచిది కాదని, కొంతమంది శుక్రవారం నాడు డబ్బులు ఇవ్వకూడదు, తీసుకోకూడదని, నానా రకాలైనటువంటి ఆలోచనలు దేవుడు సృష్టించిన ప్రతిదీ కూడా. శుక్రవారం నాడు డబ్బులు మంచిది కాదు, ఎవరికి ఇవ్వకూడదు అని నియమం ఉంది. ఆ రోజు నువ్వు చచ్చిపోతావు. మరి డాక్టర్కి హాస్పిటల్కి వెళ్ళిన బిల్లు కట్టకపోతే నువ్వు చచ్చిపోతావు. కట్టమానండి శుక్రవారం అండి, మా ఇంట్లో ఒక పైసలు పడేయమండి, చీకటి అయిపోయిందండి, ఇప్పుడు అసలు ఇవ్వకూడదండి, మేము మా గుండె పోయినా పర్వాలేదు, చచ్చిపోయినా పర్వాలేదు, మేము కట్టమని అంటామా? మంగళవారం మేము చేయమండి, మంగళవారం నాడే నీకు పని ప్రమాదం వచ్చింది, నువ్వు మానేస్తావా? అరే దేవుడు సృష్టించిన ప్రతిదినం మంచిదే, నువ్వు మంచిగా ఆలోచించలేదు. ప్రాబ్లం దేవుడిలోనో సృష్టికర్తలోనో సృష్టిలో లేదు, ప్రాబ్లం మనలో ఉంది. మనం సరిచేయబడాలి, మనం చక్కదిద్దపడాలి. మనము సరిగా ఉంటే, మనం మంచిగా ఉంటే, మనము ఆయన స్వరూపంలో ఉంటే ప్రాబ్లమ్స్ రావు. అందుకే ఆ మాట అంటాడు, చదువు 19-20 వచనాలు ఏమంటుందో, ఆయన కార్యాలు దేవుడినే ప్రశ్నిస్తున్న, దేవుడి కార్యాలు చూసినట్లు త్వరపడినము వెంటనే చేయమని చెప్పు. దేవుడు ఆలోచన ఇల్లు కావాలంట, దేవుడు ఆలోచన మనుషులకు కావాలంట. అది మా యొక్క కనబడినట్లోనే కీడు మేడని మేలు కీడని చెప్పుకొని చీకటి వెలుగని వెలుగు చీకటని అలా అనుకునే వాళ్ళకి శ్రమ అంట. ఇవన్నీ చూసిన వాళ్ళకి శ్రమ. మా సొంత సిస్టర్ ఉన్నారు, లెసన్ అంటే మా ప్రధాన అమ్మాయి, ఆయన వాస్తు చూస్తాడు. అంటే మా ఊర్లో ఉన్న ఇల్లులన్నింటినీ, దాని ముందు ఇల్లులన్నింటినీ కూడా వాస్తు ఆయన ఇచ్చేసి అడుగు పెట్టి గోడ ఎరగొట్టే, అది ఎరగొట్టే, 2 లక్షలు ఖర్చు పెట్టినా సరే ఎరగొట్టమంటే ఎరగొట్టేస్తారు ఊళ్ళో. ఆయన చెప్పినట్లు అందరూ ఎరగొట్టేస్తున్నారు. కానీ ఆయన చాలా ముహూర్తాలు, చాలా బాబు మామూలు కాదు, ఎన్నో రకాలైన పండితుల్ని ఆయన పంచాంగం చూసి అన్ని చూసి ఆ కూతురికి
ఒకసారి అందరూ పెళ్లిలో వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా వేలాది మంది వచ్చేసారు. మించుమించు చాలా డబ్బు ఖర్చు పెట్టి వివాహం చేశారు, ఘనంగా చేశారు. అమ్మాయి గ్రేడ్ 1 ఆఫీసర్, అబ్బాయి గ్రేడ్ 1 ఆఫీసర్. చాలా చక్కగా ఇటుపక్క డబ్బులు ఉన్నాలే, ఇటుపక్క డబ్బులు ఉన్నాలే, వచ్చిన చుట్టాల బంధువులు కూడా డబ్బులు ఉన్నాలే. మంచి రంజుగా జరుగుతున్న వివాహంలో ఒక్కసారి విషాదం అయిపోయింది. ఇన్ని ముహూర్తాలు చేశారు, ఇన్ని శాంతి యజ్ఞాలు చేశారు, ఇన్ని యాగాలు చేశారు, అన్ని చేసినటువంటి ఏ కీడు ఏ ఇది లేకుండా అంత బాగా చేసినటువంటి ఈ మనిషి, మీరు నమ్మరండి, ఒక ఆయన పెళ్లి మండపం వేస్తారు కదా, ఆ మండపంలో 2 అడుగులు లోతు తగ్గించి కొత్త మట్టి మరీ ఇచ్చి కూడా పెళ్లి చేసేది. కానీ పెళ్లి పేట్ల మీదే అబ్బాయి చచ్చిపోయాడు. ఎలా వెనక్కి వాలిపోయాడు. అలాగే ఏమైందంటే ఏమైంది ఆ పెళ్లి నేను కూడా వెళ్ళాను. అర్థాన్ని కదా, ఆ పెళ్లిలో మేము కూడా కూర్చున్నాను. ఏమైంది వాళ్ళ భార్యకి యేసుప్రభువుపై విశ్వాసం అని చెప్పింది. నాన్న, ఇన్ని వాస్తులు చూసాము, ఇన్ని ముహూర్తాలు చూసాము, ఇన్ని రకాలుగా ఫస్ట్ కూడా ఏ కీడు ఏది అనకుండా ఇన్ని రకాలు చూసాము, కానీ ఇంత పెద్ద కీడు ముందుందని మేము గమనించలేదు. అలాగే కుర్చీలో కూర్చుంటుందా? ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను తెలుసా? రాత్రి మంచిదని, చీకటి మంచిదని, పగలు మంచిదని, ఇది మంచిదని అది మంచిదని కాదు. ఇవన్నీ సృష్టించినటువంటి దేవుడు మంచివాడు. ఆయన స్వరూపంలో ఉన్న మనం ఆయనలాగా బ్రతుకుతున్న మనం మంచివాడిని. మనం మంచిగా జీవిస్తే ఏమి జరగదని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఇర్మియా గ్రంథంలో 23వ అధ్యాయం 22వ వచనం అంటాడు, భ్రష్టులైన పిల్లలారా అంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును. భ్రష్టులైన పిల్లలారా అంటాడు. మనం ఎలా అంటాడండి? భ్రష్టులైన పిల్లలారా. 3:22 అంటాడు, భ్రష్టులైన బిడ్డలారా దేవునికి స్తోత్రం కలుగును. భ్రష్టులైన బిడ్డలారా మీరు తిరిగి రండి, మీ అవిశ్వాసాన్ని ఏం చేస్తాను? మీరు ఈ అపనమ్మకాలు, ఈ యొక్క మూఢనమ్మకాలు, ఈ అన్నింటిని బట్టి మీరు ఏమైపోయారండి? భ్రష్టులు అయిపోయారు. కాబట్టి తిరిగి మళ్ళా రండి, ఎందుకంటే మీరు నా పిల్లలు కదా. ఆకాశం ఆలకించు, భూమి నా చెయ్యకు, పిల్లలను పెంచాను, పెద్దగా చేశాను, వల్ల మాలిన ప్రేమ వాళ్ళకి పోసేసాను. ఎందుకు బుద్ధి గాలికి బుద్ధి, కానీ నా పిల్లలకు తిరిగి లేదని దేవుడు మళ్ళీ అంటున్నాడు, భ్రష్టులైన పిల్లలారా మీరు తిరిగి రండి, మీ అవిశ్వాసాన్ని నేను బాగు చేస్తున్నాను. దేవుని నామమునకు మహిమ కలుగును. బాగు చేయగలిగిన ఆఫర్ మనకు దేవుడు ఇచ్చాడు. మనల్ని బాగు చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. నువ్వు బాగు చేయగలిగిన పరిస్థితిలో రావాలి. ఎందుకంటే విశ్వాసం లేకుండా దేవుని ఇష్టడిగా ఉండడం అసాధ్యం. దేవుని నామమునకు మహిమ కలుగును. విశ్వాసం లేకుండా దేవుని ఇష్టడిగా ఉండటము అసాధ్యం. కాబట్టి దేవుడు మళ్ళీ పిలుస్తున్నాడు, భ్రష్టులైన బిడ్డలారా మరలా తిరిగి రండి, మీ విశ్వాసం నేనేం చేస్తాను? అవిశ్వాసాన్ని బాగు చేస్తానని అంటున్నాడు. మన అవిశ్వాసాన్ని బాగు చేస్తాడట, మన అపనమ్మకాన్ని బాగు చేస్తాడట, మన స్థితిగతులు చెడిపోయిన జీవితాలను బాగు చేస్తాడట, మన మూఢనమ్మకాలను బాగు చేస్తాడట. నీవు దేవుడికి వెళ్ళాలంటే, దేవుడితో నడాలంటే, దేవుడికి ఇష్టడిగా ఉండాలంటే, దేవుడి రాజ్య వారసుడిగా బ్రతకాలంటే మనము మళ్ళీ దేవుడి వైపు చేరేవారు ఉండాలి. దేవుడి నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండంలో చదివాం కదా, అనవ కోసం. ఇది ఒక విశ్వాసం కోసం మనం విశ్వాసం బాగుగా దేవుడికి ఇష్టడిగా ఉంటాడు. ఇప్పుడు రెండోదిగా అదే 5వ అధ్యాయంలోనే విశ్వాసం బట్టి దేవుడితో నడిచాడు. ఒకటోది ఆయన ఇష్టడిగా ఉన్నాడు, రెండోది విశ్వాసం బట్టి దేవుడితో ఆయన నడిచాడు. నువ్వు దేవుడితో నడాలంటే నీకు పరిపూర్ణంగా ఏమున్నారండి? విశ్వాసం ఉండాలి. విశ్వాసం బట్టి దేవుడితో మనం నడుచుకోవాలి. విశ్వాసం లేకుండా దేవుడితో మనం నడవాలని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే నువ్వు దేవుడితో నడాలంటే ధనం, డబ్బు అన్నీ అవసరం లేదు. దేవుడు ఎలా తెలుసండి? ఒక పక్క పరిచయుడు, ఒక
సద్దుకైలు, ఒక పక్క జ్ఞానం తెలిసినటువంటి ధనవంతులు అందరూ కూడా అక్కడ ఉన్నారు. ఒక వ్యక్తి వచ్చింది, ఒక పేద, సరైన బట్ట లేదు, సరైనటువంటి మరి వస్త్రధారణ లేదు, సరిగా మరి ఏమి రూపురేఖలేనటువంటి ఒక మనిషి వచ్చింది. అందరూ కానుక పెట్టేటప్పుడు వేలు వేలు లక్షలు లక్షలు వేశారు. ఈమె మాత్రం వచ్చి 2 రూపాయలు వేసింది. యేసుప్రభు వెంటనే అందరిలో కూడా ఆయన ఎందుకు వచ్చాడు తెలుసా అండి, ఈ వేసినటువంటి కానుక మీ అందరికంటే గొప్పది అని చెప్పాడు. యేసుప్రభుకి విశ్వాసంతో లెక్క, ఏ విశ్వాసంలో పెట్టి ఏం వేసామనేది కావాలి తప్ప నువ్వు ఎంత వేసామని దానికి అవసరం లేదు. నువ్వు 1 రూపీ వేసినా అది దేవుడి విశ్వాసం బట్టి. నువ్వు ఇవ్వకపోకుండా దేవుడి దగ్గరకు వచ్చి కూర్చొని ప్రభువా నాకు ఏం లేదు కాబట్టి అయినా నీతో నీ సన్నిధిలో నేను బతకాలని వచ్చాను ప్రభువా, జీవించాలని వచ్చాను ప్రభువా, నీ మాట నుండి నేను బ్రతుకుతాను ఆశతో వచ్చాను ప్రభువా అని నీ విశ్వాసాన్ని వ్యక్తపరిస్తే దాన్ని బట్టి కూడా దేవుడు ఇంకా సంతోషిస్తాడు, టార్గెట్ చేస్తాడు. అయ్యో నా బిడ్డనటువంటి ఆలోచన కలిగి ఉంటాడు. అయ్యో నా బిడ్డని ఇంకా నేను చూసుకోవాలన్నటువంటి ఒక రకమైనటువంటి ఆ ప్రేమ కలిగి ఉంటాడు. కాబట్టి దేవునికి ఇష్టడుగా నువ్వు ఉండాలి. అప్పుడే దేవునితో నువ్వు నడుస్తున్నావు. చూడండి ఒకసారి దేవుని విశ్వాసం బట్టి దేవునితో నడిచాం. యోహాను రాసిన యోహాను మొదటి పత్రిక చూడండి. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. యోహాను మొదటి పత్రిక 5:12 చదవండి కదా. దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవము లేనివాడు. నువ్వు దేవుని ఎందుకంటే మనోకు జీవము కలిగిన వాడు ఎలాగయ్యాడంటే దేవుని కుమారుని అంగీకరించాడు కాబట్టి జీవము కలిగిన వాడు. నువ్వు దేవుని కుమారుని అంగీకరించకపోతే జీవం లేనివాడు. నువ్వు దేవుని కుమారుని అంగీకరించాలంట, నువ్వు జీవం కలిగిన వాడు. అందుకని జీవం కలిగిన వాడు మరణం చూడలేదా? మరణం ఆయన్ని ఏం చేయలేకపోయిందండి, బంధించలేకపోయింది. మరణాన్ని జయించగలిగాడు. మరణం నుండి డైరెక్ట్ మరణం పొందకుండే ఆయన పరలోకానికి ఆరోహణుడు వెళ్ళిపోయాడు. కారణం ఏంటి తెలుసా? ఏమని చదువుకున్నాం మనము? ఏమని చదువుకున్నాం మనము? దేవుని కుమారుడు యేసయ్యను అంగీకరించగలిగితే జీవం కలిగిన వాడు అవుతావు, అంగీకరించకపోతే జీవం కలిగిన వాడు అవుతావు. ఇంకొక మాట నేను చెప్పి ముగిస్తాను బిడ్డారా. తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చూస్తాను. తిమోతికి రాసిన 2వ పత్రిక తెరవండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. నా కుమారుడా క్రీస్తు యేసునందు కృప చేతే బలవంతుడు కమ్ము. దేవునికి స్తోత్రం. నువ్వు బలవంతుడు కావాలంటే ఆయన కృప చెప్పు తప్ప నీకున్నటువంటి శక్తి వలన, నీకున్న దానం వలన, నీకున్న ఆస్తి వలన నువ్వు బలవంతుడు కావు. నువ్వు ఆయన నమ్మితే, ఆయన ఉన్నాడని గ్రహిస్తే నువ్వు జీవం కలిగిన వాడు అవుతావు. ఆయన కృప మీద నువ్వు ఆశ్రయించి ఆయన కృపే సమస్తం అనుకుంటే నువ్వేమవుతావు? బలవంతుడు అవుతావు. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. గలతీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చూడండి. మనం ముగించుకున్నాము. ఈ స్వాతంత్రము అనుగ్రహించు క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడని, కాబట్టి మీరు స్థిరంగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. దేవునికి స్తోత్రం. విశ్వాసమును బట్టి దేవునితో నడిచావంటే, నీకు విశ్వాసం బట్టి దేవునితో నడవాలంటే ఫస్ట్ నువ్వు యేసు ప్రభువు అని నువ్వు నమ్మకంగా ఉంటే నీకు జీవం కలుగుతుంది. రెండోది ఆయన కృప చేయాలనే తప్ప దేని చేత నీకు బలము రాదు, పొందుకోలేవు. మూడోది కనుక నువ్వు స్వాతంత్రుడిగా అయిపోతావు. నువ్వు ఏ బాధ్యతలో నువ్వు బంధించవు, ఏ సిగ్గులో నువ్వు ఉండవు. ఇక్కడ అక్కడి కదా దాస్యమనబడినటువంటి కాడి క్రింద ఉండకూడదని దేవుని వాక్యం చెప్తుంది. ఏంటంటే దాస్యమైనటువంటి కాడి క్రింద ఆ చిక్కుపోకుండా నువ్వు చూసుకోవాలంట. చాలా దాస్యాలకు మనము చిక్కుపోయిన వారు అవుతాం.
చాలా వాటికి మనం దాస్యం అయిపోతాం, చాలా వాటికి దాస్యం అయిపోతాం. సంసోను దెలీలకు దాసుడు అయిపోయి మరణం తెచ్చుకున్నాడు. దావీదు బెత్షెబాకు దాసుడు అయిపోయి దేవుడి నుంచి చాలా అసహ్యంగా అపజయాలను చూసుకుంటాడు. తన కుమారుడే ఇదైపోయినటువంటి పరిస్థితి అయిపోయాడు. ఎంతో మంది జీవితాలు, ఎంతో మంది బ్రతుకులు, ఎంతో మంది దేవునికి కాకుండా మనుషులకు దాసుడైపోయి వారి బ్రతుకులని పాటు చేసుకున్నారు. లోకానికి దాసుడైపోయి దేవా చెడిపోయాడు. తప్పిపోయిన కుమారుడు లోక స్నేహం పెంచుకొని దేవుడితో వైరమైపోయాడు. దేవుడి చిత్తాన్ని తెలుసుకోలేని వాడు అయిపోయాడు. ఈరోజు దేవుడు నేను మనం ఎలా ఉన్నామో ఆలోచించుకోవాలి. అనవకు దేవుడితో నడిచాడు కాబట్టి ఆయన విశ్వాసమును బట్టి దేవుడికి ఇష్టడు అయ్యాడు, భ్రష్టుడు అవ్వలేదు. విశ్వాసం లేకుండా దేవుడికి ఎవరు కూడా నడవలేడు. అది నడవాలంటే నీ జీవం కలిగిన వాడు అవ్వాలి. అది నడవాలంటే ఆయన కృపచేతను బలం పొందుకునేవాడు అవ్వాలి. అది నడవాలంటే నీ కప్పులన్నీ దాస్యమనే కారణం నుండి తప్పించబడి స్వతంత్రుడిగా మారగలిగినటువంటి విశ్వాసంలో నువ్వు రాగలగాలి. అప్పుడే ఆ కృపను చూడగలుగుతావు. అప్పుడే ఆ గొప్ప సన్నిధిని అనుభవించగలుగుతావు. అప్పుడే నీ జీవన విధానం మారిపోతుంది, నీ బ్రతుకు విధానం మారిపోతుంది. ఒక మాట నేను చెప్పి ముగిస్తానండి. ఏలియా ఉన్నాడు కదా, ఏలియా మాత్రం తెలుసు కదా. ఏలియా కెతూరు దగ్గరికి పంపించాడు, కెతూరు వాము దగ్గరికి పంపించాడు. కెతూరు అంటే అర్థం ఏంటో తెలుసా? కెతూరు అంటే అర్థం ఏంటో తెలుసా? కెతూరు వాము దగ్గరికి పంపించాడు కదా దేవుడు. ఎందుకు పంపించాడు? మంచి ఊళ్ళో ఉండకుండా ఊరు బయట ఉన్నటువంటి నీరు లేనటువంటి వాము దగ్గరికి ఎందుకు పంపించాడు తెలుసా అండి? కెతూరు అంటే అర్థం ఏంటంటే, కెతూరు అంటే ప్రత్యేకింపబడుట. నువ్వు లోకం నుండి ప్రత్యేకింపబడాలా, ప్రజల నుండి ప్రత్యేకింపబడాలా, పరిస్థితుల నుండి ప్రత్యేకింపబడాలా, జీవనం నుండి ప్రత్యేకింపబడాలా, లోకాశం నుండి ప్రత్యేకింపబడగలిగిన అనుభవంలోకి ఎప్పుడు వస్తావో, ఏలియా ఆ అనుభవంలోకి ఎప్పుడు వచ్చిన 3 కార్యాలు చేశాడు. ఫస్ట్ కార్యం ఏంటో తెలుసా? అందరి యొక్క కక్కుర్తి పడే కాకులతో ఆహారాన్ని పొందుకున్నాడు. కాకే కక్కుర్తిది. పిల్లల చేతుల్లో నుంచి, ఆ చేతుల్లో నుంచి, ఈ చేతుల్లో, ఈ పొట్ల నుంచి ఆ పొట్ల ఎత్తుకెళ్ళిపోయినటువంటి కక్కుర్తి కలిగినటువంటి కాకులతోనే దేవుడు ఆహారాన్ని సిద్ధపరిచాడు. నెంబర్ 1. నెంబర్ 2, 40 రాత్రులు 40 పగలు బలముతో అనుకునే గమ్యానికి చేరడానికి శక్తినిచ్చాడు. నెంబర్ 3, 480 మంది అబద్ధ ప్రవక్తలను హతమార్చగలిగిన శక్తి సంబంధాలు ఒక్కడికి చేశాడు. నెంబర్ 4 ఏంటో తెలుసా? నెంబర్ 4 ఏంటో తెలుసా? మరణం చూడకుండా దేవుని చేత పంపబడినటువంటి అగ్నిరథాలతో ఆయన కొనుక్కోవాలి. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. నువ్వు ప్రత్యేకింపబడగలిగిన అనుభవంలోకి వస్తే నీ జీవితంలో స్టెప్ బై స్టెప్ జరుగుతుంది. ఫస్ట్ నిన్ను అసహించుకున్న వాళ్ళు కూడా నిన్ను ప్రేమించగలిగిన వ్యక్తులుగా మార్చేస్తాడు. నిన్ను ద్వేషించే వారు కూడా నీకు పెట్టగలిగిన వ్యక్తులుగా మార్చేస్తాడు. నీకు పెట్టడానికి చేతులు రాను కూడా ప్రేమించగలిగిన మనుషులుగా మార్చేస్తాడు. రెండోదిగా, నువ్వు బలం లేని వ్యక్తిగా, నువ్వు నిరాశితిలో ఉన్న వ్యక్తిగా, నువ్వు ఏమీ లేని పరిస్థితి ఉన్నప్పుడు కూడాను నువ్వు అనుకున్న గమ్యానికి చేరడానికి దేవుడే నీకు శక్తి సామర్థ్యాలను అనుగ్రహిస్తాడు. మూడవదిగా, నీకు ఎదురైనటువంటి శక్తి, నీకు ఎన్ని శక్తులు ఉన్నా 450 మంది ఎదురైనప్పటికీ కూడా శత్రువుల్ని సింగిల్ హ్యాండ్తోనే హతమార్చగలిగిన శక్తి ఇస్తాడు, జయించగలిగిన శక్తి ఇస్తాడు, వారిని నాశనం చేయగలిగిన శక్తి ఇస్తాడు, విజయాన్ని ఇస్తాడు. మూడవదిగా, మనుషులు ఈ లోక సంబంధమైనటువంటి యెజబెలు వాగ్దానమైనటువంటి వారి యొక్క సిద్ధుల్లో నుంచి కాకుండా ఆ యొక్క బయలుదేవుడా యెహోవా దేవుడు అనేటువంటి ఒక అగ్ని పరీక్షలో విజయాన్ని సాధించగలగడమే కాదు, ఆ విజయం సాధించిన తర్వాత దేవుడితో అగ్నిరథాలను కొనుక్కోగలిగినటువంటి గొప్ప అద్భుతాన్ని చూడగలిగారు. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో, మా జీవితంలో కూడా విశ్వాసహీనులుగా కాకుండా విశ్వాసపరులుగా మనం బ్రతికితే మనం కూడా దేవుడు మరణం చూడక జీవం కలిగిన వారుగా దేవుని సొంతంలో నిలబడగలిగిన గొప్ప వారికి మనం మారుస్తాం. దేవుని నామమున దేవుని బిడ్డ నీవు నేను ఎలా ఉన్నాను? హానుకు విశ్వాసం వలనే దేవుని చూచాడు, దేవుని ఇష్టపడ్డాడు. విశ్వాసం బట్టి దేవునితో నడిచాడు. విశ్వాసం బట్టి ఆయన విశ్వాసమే ఆయనని గొప్ప వ్యక్తిగా ఉంచాడు. ఈరోజు నీ విశ్వాసం ఎలా ఉంది? నీ భక్తి ఎలా ఉంది? నీ జీవన విధానం ఎలా ఉంది?
ఆమె విశ్వాసము కనాను స్త్రీ విశ్వాసాన్ని గొప్పదన్నాడు దేవుడు. రోమా శతాధిపతి విశ్వాసం గొప్పదన్నాడు దేవుడు. కానీ అతనితో ఉన్న విశ్వాసుల యొక్క విశ్వాసం, శిష్యుల యొక్క విశ్వాసం ఆత్మ విశ్వాసమని అవిశ్వాసమని లెక్కపరచలే. ఒకవేళ దేవుడితో ఉన్నావు కదా, దేవుని వెలుగే ఉన్నావు కదా, దేవుని రాజ్యం కొరకు సిద్ధపడుతున్న వ్యక్తిగా ఉన్నావు కదా, ఒకవేళ నీ విశ్వాసం కూడా శిష్యులని విశ్వాసం ఉంటే అల్ప విశ్వాసం విశ్వాసం అంటే ఒక సదావకాశం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా బ్రతకలేము, ఇష్టలుగా జీవించలేము. కనుక విశ్వాసం ముందుకు సాగడానికి ప్రయత్నిద్దాం. ఒక్క మానం చేసుకోవా నీ చిత్తానికి అప్పగించబడిన వారు మీరు లేకపోతే నేను మా జీవితంలో మీకు సాధించలేదు వారు, మా బ్రతుకులు మీకు సాధించలేదు వారు. మేము అవిశ్వాసం అల్ప విశ్వాసం జ్ఞాపకం చేసుకో అంటూ మనందరం కూడా చెల్లి పార్టీ